హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా పేరు భాను మాస్. రీసెంట్ గా మా ఫ్యామిలీతో నేను సంక్రాంతికి వేలాంకిని నాగపట్నం వెళ్తాం అయితే జరిగింది. ఈ వీడియోలో మేము నాగపట్నంలో ఎలా ఎంజాయ్ చేసాం, ఏం వండుకొని తిన్నాము అండ్ రూమ్స్ ఎలా తీసుకున్నాము అండ్ ఎవ్రీథింగ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మా ట్రిప్ మొత్తం కవర్ చేశాను. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్టయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను చాలా సార్లు వేలాంగిని ట్రిప్ అయితే వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో అడగండి, డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇప్పటికే చాలా లేట్ అయింది అనుకుంటా, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము ఈ వేలాంగిని ట్రిప్ వచ్చేవరకు 18 మందితో అయితే సంక్రాంతికి అయితే వచ్చాము. మా ట్రైన్ జర్నీ గురించి ఆల్రెడీ నేను అయితే వీడియోలో అప్లోడ్ చేశాను మన ఛానల్లో, ఆ వీడియో చూడండి, దాని కంటిన్యూ అనమాట ఇది. మేము 14వ తారీఖు సంక్రాంతి రోజున అయితే మనం వేలాంగినిలో అయితే దిగాము. రూమ్స్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి నేనైతే చర్చికి వచ్చి పూజా కార్యక్రమం అయితే చేసుకున్నాను. చర్చిలో ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసిన తర్వాత మేము బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్ లో మనకి రైట్ సైడ్ మరియా హోటల్ అని ఇలా ఉంటుందండి. ఇక్కడ మాత్రం మన తెలుగు స్పైసెస్ కి తగ్గట్టుగా చట్నీలు కానీ అవన్నీ ఫుడ్ కూడా కొంచెం బాగుంటది. ఎట్టు స్టార్టింగ్ 55 రూపాయలు అండి, విత్ ఇంక్లూడింగ్ GST అనమాట. ఇక్కడ కొబ్బరి చట్నీ వేస్తారు ఈ అట్టులోకి. మా ఫ్యామిలీ మొత్తం 4 కాబట్టి మేమైతే 4 అట్లు చెప్పుకున్నాము. ఒక్కొక్కట్టు 55 రూపాయలు కాబట్టి 4 అట్లు మాకు కలిపి 220 రూపాయలతో అయిపోయింది. కొబ్బరి చట్నీ అండ్ తమిళనాడు స్పైసెస్ తో సాంబార్, ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత రూమ్ కి వెళ్ళి కుసేపు పనుకున్న తర్వాత మరలా బీచ్ కి అయితే వచ్చాము. సాయంత్రం ఈవినింగ్, ఇది ఫస్ట్ డే అనమాట మాకు. ఈవినింగ్ 4 కి అలా వెళ్ళాము. దాదాపుగా 2 అవర్స్ పాటు మనం బీచ్ లో అయితే స్పెండ్ చేసాం మేము. సాయంకాలం సరదాగా మా అమ్మ వాళ్ళు అండ్ ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా చేపలు తీసుకుని వచ్చి ఇక్కడ బీచ్ ఒడ్డున కూర్చొని ప్రశాంతంగా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదండి, ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చినప్పుడే కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. ఇంకా బీచ్ నుండి రూమ్కి వెళ్ళేటప్పుడు రిటర్న్లో మేమైతే దారిలో ఏకట స్నాక్స్ అయితే కొనుక్కొని రూమ్కి అయితే వెళ్తామండి. ఇంకా రూమ్కి వెళ్ళి స్నాక్స్ అయితే తినేసి మరలా ఫ్రెష్ అయ్యి సాయంత్రం 8కి అలా బయటకు వస్తాము. మేము బయటకు వచ్చేటప్పుడు ఒకేసారి భోజనం కూడా చేసుకుని బయటకైతే వస్తామండి. ఇంకా ఫుడ్ కూడా కొంచెం వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది కదా. ఈవినింగ్ టైంలో అయితే మేము వచ్చినప్పుడు చర్చెస్ అన్ని కవర్ చేస్తామండి. ఇలాగా నైట్ టైం చర్చెస్ చూడడం వల్ల చర్చెస్ అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ క్రౌడ్ చూసారు కదా, సంక్రాంతి కాబట్టి క్రౌడ్ అయితే చాలా బాగా ఉన్నారండి. మేము వెళ్ళింది అసలుకే సంక్రాంతి కాబట్టి చాలా వీక్లో మాకు దాదాపుగా 5 డేస్ అయితే హాలిడేస్ అయితే ఉన్నాయి, స్కూల్కి కానీ ఆఫీసెస్ కానీ. అందువల్ల మాకులాగే ఆలోచించి చాలా మంది అయితే ఈ వేలాంగినికి అయితే వచ్చారు. ఇది వేలాంగినిలో మెయిన్ చర్చ్ అండి. మెయిన్ చర్చ్కి మేము లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాము. ఈ మెయిన్ చర్చ్కి మూల మీద అయితే మనకి ఇలా పెంకుటిలతో చిన్న షెడ్ లాగా ఉంటదండి. ఇక్కడికే అమ్మకి సమర్పించిన దండలన్నీ కూడా బ్యాక్ సైడ్ కి అయితే ఇలా వస్తాయి. ఆ దండలను ఏం చేస్తారంటే ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి లేడీస్ కి అయితే ఇస్తారు. ఇవన్నీ జడలో పెట్టుకుంటారండి. సడన్ గా ఎంతమంది క్రౌడ్ చూసి నేను కూడా షాక్ అయ్యాను. ఏం జరుగుతుందో అనుకున్నాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటంటే అక్కడ చెరుకులు అనేవి ఫ్రీగా ఇస్తున్నారండి. ఎన్ని చెరుకులు కావాలంటే అన్ని చెరుకులు అయితే ఇస్తున్నారండి. మాలో సగం మంది అయితే రెస్టారెంట్ కి వెళ్ళారు. నేను, మా మమ్మీ, మా డాడీ మాత్రం ఇక్కడికి వచ్చాము. మేము ఇన్ని చెరుకులు ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళకు కూడా కొంచెం తింటారనేసి తీసుకున్నామండి. సంక్రాంతి రోజు కాబట్టి ఎవరో పంటను తీసుకొచ్చి మొత్తానికి గుడికి సమర్పించారండి చెరుకు పంట. వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి అక్కడైతే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు చెరుకులు అంటే అంత ఇష్టమేం కాదు, జస్ట్ ఇంకా దొరికినాయి కాబట్టి ఫ్రీగా వస్తే ఏదైనా బాగుంటది కాబట్టి నేను కూడా మంచిగా చెరుకులు అయితే తినేసాం. ఎందుకే మీకు చెరుకులు అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి. నేను, మా మమ్మీ, మా డాడీ ముగ్గురం కలిసి మరలా చర్చి కా నుండి బీచ్ రోడ్ లో ఉన్న చిన్న రెస్టారెంట్ కి అయితే వచ్చాము. మా వాళ్ళు సగం మంది బయటకు వచ్చి అన్నారు కదా, వాళ్ళందరూ మా వాళ్ళేనండి. సో మా వాళ్ళందరూ ఆ రెస్టారెంట్ మొత్తాన్ని ఆక్రమించేసి నెక్స్ట్ రోజు మేము కర్రీ వండుకోవడానికి అండ్ రైస్ వండుకోవడానికి మా అమ్మ అయితే 2 పాత్రలు అయితే తీసుకుంది. చిన్నదైతే 50 రూపీస్, పెద్దదైతే 100 రూపీసే. చూసారు కండి, చాలా పెద్దగా ఉన్నాయి కానీ తక్కువ రేట్ అనమాట. ఇప్పుడు దాకా తిన్నారు కదా, తిన్నది అరగడానికి అక్కడ దగ్గరలో పార్క్ అయితే ఒకటి ఉంది, ఎకో పార్క్. ఆ పార్క్ వచ్చి ఉయ్యాలలు, జంపింగ్ బండ ఇవన్నీ ఉంటాయి కదా, రకరకాల అన్నీ అయితే ఎక్కారు. ఇంకా అలా రూమ్కి వెళ్ళి పనుకున్నాం. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డే 2 స్టార్ట్. డే 2 ఎర్లీ మార్నింగే లేచి మంచిగా డ్రెస్ అయితే వేసుకొని తెలుగు ప్రార్థనకి అయితే వచ్చాము. తెలుగు ప్రార్థన అయితే ఎర్లీ మార్నింగ్ 8కి అయితే స్టార్ట్ అయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్ వాటర్ అయితే ఇలాగ అందరు నిలబడ్డారు కదా లైన్ లో, అలా బ్లెస్సింగ్ వాటర్ అందరి మీద చల్లుకుంటూ వెళ్తారు. ఇంకా నేను కూడా కొత్త బట్టలు వేసుకుని అయితే రెడీ అయిపోయాను.
ఇంకా సెకండ్ డే కూడా చర్చ్ అయిపోయిన తర్వాత మరలా మరియా హోటల్కి అయితే వచ్చేసాము. మా టిఫిన్స్ అయితే ఆర్డర్ పెట్టేసాం. ఎందుకు డైలీ అట్టే తింటున్నా ఉండడానికి ఒక కారణం ఉంది. ఇంకా టిఫిన్స్ తిన్న తర్వాత ఓపిక వచ్చిన తర్వాత మరలా మేము నెక్స్ట్ వేరే చర్చ్ చూడడానికి అయితే వెళ్ళాము. ఇది బస్ స్టాండ్ పక్కన ఉండే చర్చ్ అండి. ఇది మెట్ల మీద వేసుకుంటే చర్చ్ అనేసి అనుకుంటాం మేము. వేలాంగిని చర్చెస్ లోనే అన్నిటికన్నా కానీ చిన్న చర్చ్ అనమాట ఇది. మేము వెళ్ళింది సంక్రాంతి టైంలో కాబట్టి జస్ట్ క్రిస్మస్ అయ్యి ఒక 20 days మాత్రమే అయ్యింది. క్రిస్మస్ టైంలో వేసిన సెట్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా కవర్ చేసుకుంటా వేలాంగినిలోనే అతి పెద్ద చర్చి అయిన మార్నింగ్ స్టార్ చర్చ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. ఈ మార్నింగ్ స్టార్ చర్చ్కి వెళ్ళేటప్పుడు మనకి దారిలో అయితే ఇలాగ జీసస్ స్టాచ్యూ అయితే ఉంటుందండి. ఇలా జీసస్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే దగ్గరలో మనకి రైట్ సైడ్ అయితే లేడీస్కి సంబంధించిన వాష్రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేవరకు మనకి షెడ్లో అప్పుడప్పుడు సభలు అయితే పెడతా ఉంటారండి. లెఫ్ట్ సైడ్ షెడ్లో పెడతారు. ఈ రోడ్డు చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనేసి మా వాళ్ళు అయితే రిటర్న్లో అయితే వీడియోస్ అయితే రీల్స్ అవన్నీ షేర్ చేసుకున్నారు. ఇక్కడ కరెక్ట్గా జీసస్ హ్యాండ్స్ దగ్గర కింద నిలబడి పైకి చూస్తే నిజంగా చాలా రియాలిటీగా ఉన్నట్టు ఉంటుందండి. ఈ వ్యూ మాత్రం డెఫినెట్గా మిస్ అయితే అవ్వద్దు. ఇంకా అలాగే ఆ స్టాచ్యూ వెనక్కి వచ్చిన తర్వాత మనకైతే మార్నింగ్ స్టార్ చర్చ్ అయితే కనబడుద్దండి. ఈ చర్చ్ ఎంట్రన్స్ లో ఈ మార్నింగ్ స్టార్ చర్చ్ కడతానికి విరాళాలు అయితే ఇచ్చి ఉంటారు కదండి. వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ నేమ్స్ అన్ని మన తెలుగు వాళ్ళు విజయవాడ, హైదరాబాద్ చాలా మంది ఉన్నారు. ఇంకా చర్చిలోకి ఎంటర్ అయిన తర్వాత చూసారు కదా, ఈ చర్చిలో ఎక్కడ కూడా పిల్లర్ అనేది ఉండదు అనమాట. పిల్లర్లెస్ చర్చ్ అనమాట ఇది. ఇంత పెద్ద చర్చిలో ఒకేసారి కూర్చొని 20,000 మంది దాకా మనం అయితే ప్రేయర్ అయితే చేసుకోవచ్చు. ఈ చర్చిలో ఎక్కడ చూసినా కానీ హెలికాప్టర్ ఫ్యాన్స్ అయితే యూజ్ చేశారండి. మొత్తం 4 ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఈ చర్చిలో ఉన్న అన్ని టేబుల్స్ కూడా ఫుల్ టేక్ అండి. చాలా రాయల్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ చర్చిలో మెయిన్ స్టేజ్ చాలా హైలైట్ అండి, చాలా బాగుంటుంది. వీటితో పాటు మేము వెళ్ళినప్పుడు సంక్రాంతి స్పెషల్ అండ్ క్రిస్మస్ ఇవన్నీ ఉంటాయి కదండి, దానికి సంబంధించిన సెట్స్ అయితే చర్చికి లాస్ట్లో ఎలాగైతే సెట్ చేశారు. ఇవన్నీ చూసుకొని అంతా కవర్ చేసి కుసేపు 1 hour రెస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. చర్చిలో కూర్చొని ప్రేయర్ చేసుకుంటే ఆ మనశ్శాంతే వేరు. ఇంకా రిటర్న్లో రూమ్కి వెళ్ళేటప్పుడు నాకు రసనా క్యాండీ టైప్లో చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను, అదైతే దొరికింది. అదైతే తినుకుంటూ రూమ్కి వెళ్ళిపోయా. ఇంకా రిటర్న్లో రూమ్కి వెళ్ళేటప్పుడు చల్లగా 4-5 సెల్ఫీలు అయితే దిగేసి మంచిగా స్టేటస్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలా రూమ్కి వెళ్ళి సాయంత్రం బీచ్కి వెళ్ళి మరలా యథామామూలుగా ఈవినింగ్ అయితే తిరిగాము. ఇంకా మన Day 3 అయితే స్టార్ట్ అయిపోయింది. మరలా Day 3 మార్నింగ్ అయితే లెగిసి తెలుగు ప్రేయర్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి చూస్తే దాదాపుగా అన్ని చర్చిలు కూడా కనబడతాయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట ఇది వేలాంగిణిలో. మార్నింగ్ టైంలో చూస్తున్నారు కదా, హోలీ పాత్రలో ఎంతమంది అయితే మోకాళ్ళ దండ మీద వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటున్నారో చూడండి. ఇక్కడ నుంచి మార్నింగ్ స్టార్ చర్చ్ అను జీసస్ స్టాచ్యూ క్లియర్ గా కనబడుతుంది. ఆ తర్వాత మనకి రైట్ సైడ్ వచ్చేవరకు నేను ఇందాక మెట్ల మీద చెప్పిన ఇసుక చర్చ్ అని చెప్పే కదా, మెట్ల మీద వేసుకుంటే చర్చ్ అనమాట. ఇది చిన్న చర్చ్ వేలాంగిణిలో. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి ఏసీ రూమ్ అంటారు, అంటే ఇక్కడ సైలెంట్ గా ప్రేయర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సైలెంట్ గా చాలా మంది ప్రేయర్స్ అయితే చేసుకుంటారు. ఇంకా తెలుగు ప్రార్థన అండ్ టిఫిన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు వేరే చర్చికి అయితే వెళ్లకుండా మేమైతే 11కి అలాగా చేపల మార్కెట్ కి అయితే వచ్చాము. ఈ చేపల మార్కెట్ లో దొరికే అన్ని కూడా సీ ఫుడ్ ఏనండి, మొత్తం సముద్రంలో దొరికాయి. ఇక్కడే గ్రోసరీకి సంబంధించిన కిరాణా కొట్లు ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇక్కడే ఉండదండి. మన తెలుగు రాష్ట్రాల నుండి ఏది కూడా మనం మోసుకొని ఇక్కడ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మధ్య మధ్యలో ఇలా షార్ట్ వీడియోస్ వస్తున్నాయని ఏమనుకోమాకండి. నాకుంది ఒకే ఫోన్ కాబట్టి కొన్ని వీడియోలు అయితే షార్ట్ వీడియోస్ చేద్దామని ఇలా నిలువుగా అయితే తీసాను. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కొంచెం ఇది ఒకటే అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ సీ ఫుడ్ ఏది కూడా కొంచెం ఫ్రెష్గా ఉండదండి. మేమైతే కోళ్ళు, నాటు కోళ్ళు ఉన్నాయి, ఫారం కోళ్ళు ఉన్నాయి. మేమైతే ఫారం కోళ్ళు అయితే కొట్టించుకున్నాం. కేజీ 240 రూపాయలు అయితే చెప్పారండి. మనమైతే బేరం చేస్తే 210 రూపాయలకి అయితే ఇచ్చారు. ఒక 30 రూపాయలు అయితే కేజీకి తగ్గించారు. ఒకవేళ మీరు తీసుకోవాలన్నా కానీ నెక్స్ట్ టైం మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నెగోషియేషన్ అయితే చేయండి, ఇబ్బంది ఏం లేదు, తగ్గిస్తారు అంత గట్ట. ఒకసారి లోపల మార్కెట్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. తమిళనాడులో కూడా అల్లు అర్జున్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. చూసారు కదా మన తెలుగుడి ఫోటో ఇక్కడ తమిళనాడులో ఎలా అయితే ఉంది. యాక్చువల్లీ నేనైతే ప్రభాస్ అన్న ఫ్యాన్ అండి. మీరెవరు ఫ్యాన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము చికెన్ కర్రీ కొట్టించి అండ్ మేము కొబ్బరికాయలు తీసుకొని ఒక 4 కాయలు వాటిని ముక్కలుగా కట్ చేసి ఇక్కడ మిక్సీ అయితే వేయించామండి. ఈ రోజు కొబ్బరి అన్నం ప్లాన్ చేసాము. ఈ 2 జార్లు అయితే మిక్సీ అయితే వేసారండి. జార్ వచ్చేవరకు 40 రూపీస్ తీసుకున్నారు, 80 రూపీస్ అయింది.
ఈ కొబ్బరి మొత్తం మిక్స్ చేయడానికి, కొబ్బరి మిక్స్ చేసిన తర్వాత రూమ్కి తీసుకెళ్ళి పాలు మొత్తం పిండి నీట్గా, మా మమ్మీ అయితే కొబ్బరి అన్నం అయితే చేసిందండి. నాగపట్నంలో కొబ్బరి అన్నం మామూలుగా కాదు అసలు. ఇంకా ఫుడ్ కాడ అసలు మనం తగ్గేదే లేదు కాబట్టి దాంట్లోకి కొంచెం పెరుగు చట్నీ, దాంతోపాటు మనం 1 కేజీన్నర కర్రీ అయితే కొట్టించాం కాబట్టి కేజీన్నర చికెన్ కూర కూడా వండించుకున్నాం. వేడివేడిగా ఇవన్నీ వేసుకుందంటే అద్దరిగా కొబ్బరి అన్నం చూడడానికి ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వేలాంకణిలో చర్చికి సంబంధించిన థియేటర్ ఒకటి ఉందని ఎంతమందికి తెలుసు? ఈ థియేటర్ వచ్చేవరకే మనం మోకాళ్ళ దండ మీద నడుచుకుంటూ వెళ్ళే చర్చి ఒకటి ఉంటుంది కదండి, ఆ చర్చికి ఎదురుగా అండ్ మార్నింగ్ స్టార్ చర్చికి ఆపోజిట్ లో ఉంటది. ఇది హోలీ పాత్ పక్కనే ఉండే తార్ రోడ్ అండి. ఆ తార్ రోడ్ కి ఇలాగ స్టెల్లా మేరీస్ అని చర్చికి సంబంధించిన థియేటర్ అయితే మనకి ఇక్కడైతే ఉంటదండి. ఇది చాలా మీడియం లెవెల్లో ఉంటది, మరీ పెద్దగా ఉండదు థియేటర్ అనమాట. సుమారుగా 150 మంది కూర్చొని చూడగలిగే అంత థియేటర్ అనమాట ఇది. మేము ఫుల్ గా తిన్న తర్వాత ఒక 1 అవర్ పనుకొని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 3 గంటలకు అయితే థియేటర్ దగ్గరికి వచ్చాము. 3 గంటలకు వస్తే మనకి తెలుగు షో ఉంటదండి. ఈ థియేటర్ లో వచ్చేవరకే వేలాంకిని మాతకు సంబంధించిన చరిత్ర, వేలాంకినిలో జరిగిన అద్భుతాల గురించి, అన్నిటి గురించి కూడా మనకి థియేటర్ లో ఒక 1 అవర్ షో అయితే వేస్తారండి. టికెట్ ప్రైస్ వచ్చేవరకే పర్ పర్సన్ కి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము ఇక్కడికి షోకి వచ్చినప్పుడు మేము మొత్తం 18 మంది ఉన్నాము. షో వేయాలంటే మినిమం 50 మంది అయితే ఉండాలండి. మేము ఎలా అయితే థియేటర్కి వచ్చామో అలాగే చాలా మంది తెలుగు వాళ్ళు చూద్దాం అనేసి థియేటర్కి అయితే వచ్చారండి. ఇక్కడ అందరం కలిసి ఇక్కడ వచ్చేవరకు వేలాంకిని మాత ఎలా వెలిసింది, ఇక్కడ అమ్మ చేసిన అద్భుతాలు అవన్నీ కూడా నీట్ గా చూపించారు. కరెక్ట్ గా 1 అవర్ ఉంటుందండి. ఎవరైనా ఫస్ట్ టైం వేలాంకిని వస్తే మాత్రం దీన్ని డెఫినెట్ గా అయితే విజిట్ చేయండి. మేము ఎన్నిసార్లు వేలాంకిని వచ్చినా కానీ దీన్ని మాత్రం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా మాకైతే అయింది. అలా సాయంత్రం అయిన తర్వాత రూమ్కి వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ మేము 7కి అలా వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత మ్యూజియం పక్కనే మెయిన్ చర్చికి ఎదురుగా మనకి రైట్ సైడ్ కార్నర్ లో ఎంట్రన్స్ లో బుక్స్ మ్యూజియం ఉంటది. దీనికి సంబంధించిన ఇక్కడ తెలుగు బైబిల్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ అయితే ఇక్కడ దొరికిద్ది, కావాలంటే చెక్ చేయండి. ఇది చర్చికి సంబంధించిన కాంప్లెక్స్ అండి. ఇలాగే బుక్ స్టాల్స్ అవన్నీ మ్యూజియం అవన్నీ చూసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ చర్చికి సంబంధించిన స్టాల్స్ అయితే లోపల ఉంటాయండి. మీరు ఏమైనా షాపింగ్ చేయాలంటే డెఫినెట్ గా ఇక్కడైతే ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలా మంచి ఐటమ్స్ రకరకాల అన్ని ఉంటాయండి. కొంచెం ఐటమ్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ గా అనిపించవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నా గానీ మనం ఇచ్చే అమౌంట్ అంతా కూడా చర్చికే వెళ్తుంది, చర్చి ట్రస్ట్ కి వెళ్తుంది మొత్తం. సో ఇండైరెక్ట్ గా మనం చర్చికి సపోర్ట్ చేసిన లెక్క అయితండి. మీకు ప్రైజెస్ ఓకే అనిపిస్తే ఇక్కడైతే షాపింగ్ చేయండి, లేదంటే బీచ్ రోడ్ లో చాలానే షాప్స్ అయితే ఉన్నాయి, అక్కడ కూడా ట్రై చేయండి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే ఒకటి చూసి ఒకటి చూడలేము, చాలా బాగుంటాయి. ఒకసారి నీట్ గా చూపిస్తా, చూసేయండి. ఇంకా అలా కొసేపు షాపింగ్ చేసుకున్న తర్వాత మరలా నేనైతే పూజ చేద్దామనేసి ఇలా చర్చి ఎదురుకైతే వచ్చానండి. వేలాంగిని మాతకి సమర్పించడానికి ఇక్కడ రకరకాలైన దండలు అయితే ఉంటాయి. ఎవరికి నచ్చిన దండలు తీసుకోవచ్చు. స్టార్టింగ్ అయితే 50 రూపాయలు చెప్తారు, బట్ 40 రూపాయలకే ఇస్తారు మనం మాట్లాడితే. నైట్ టైం ఎప్పుడైనా కానీ చర్చి వ్యూస్ చాలా బాగుంటాయండి, ఎందుకంటే లైటింగ్స్ మొత్తం వేస్తారు, అందువల్ల చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అలా రూమ్కి వెళ్ళి పనుకున్న వరకే డే 4 కూడా వచ్చేసింది. ఈ డే 4 కూడా ఎర్లీ మార్నింగ్ అయితే లేచిన తర్వాత చర్చికి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్ చర్చి పక్కనే ఇలా పలహారం షాప్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ రకరకాలైన హల్వాలు ఎవ్రీథింగ్ ప్రతిదీ మనకు దొరికిద్ది. మేమైతే లాస్ట్ రోజు కొంటాము పలహారం మొత్తం. మరియా హోటల్ కాకుండా ఇక్కడ దగ్గరలో రోడ్ సైడ్ పక్కన కూడా టిఫిన్ చేస్తారు. ఇక్కడ చాలా తక్కువ, బట్ ఏంటంటే క్వాలిటీ కూడా అలా తక్కువగానే ఉంటుంది. మరియా హోటల్ ప్రిఫర్ చేయడం ది బెస్ట్ అనమాట. మేమైతే చర్చికి ఇలా తెలుగు ప్రార్థనకి అయితే వస్తున్నాను. మన ఊర్లో ఎలాంటి బట్టలు వేసుకున్నా కానీ బయటకు వచ్చినప్పుడు ఇలా మంచి బట్టలు వేసుకుని ఫోటోలు దిగితే చాలా బాగుంటుంది. మరలా యథామామూలుగా తెలుగు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న మరియా హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడ రాగానే దోశలు అయితే ఆర్డర్ ఇచ్చాము, 4 దోశలు చెప్పాము. మేము ఇక్కడ దోశలే ఎందుకు తింటున్నామని అడిగారు. ఎందుకంటే ఇక్కడ దోశలే కొంచెం బాగుంటాయి, మిగిలినవి అన్ని కూడా కొంచెం తేడాగా ఉంటాయి. తేడాగా అంటే జస్ట్ ఓకే అలా ఉంటాయి అనమాట. అందుకే మేము ఎప్పుడైనా దోశలు బాగుంటాయని దోశలు చెప్పుకుంటాం. మరలా టిఫిన్స్ అన్ని తినేసిన తర్వాత అలా హోలీ పాత్లో దాదాపుగా ఈ మెయిన్ తాబేలు చర్చి అంటాం మేము, బట్ ఇది మార్నింగ్ స్టార్ చర్చి అనమాట. మార్నింగ్ స్టార్ చర్చి ఇవన్నీ దాటుకొని ఈ ఇసుక మీద నడిచే ఎదురుగా ఉండే ఈ చర్చికి అయితే వచ్చాము. ఈ చర్చి దగ్గరలో కూడా ఒక సంఘటన అయితే జరిగింది, అంటే అమ్మ మిరాకిల్ కూడా ఇక్కడ ఒకటి జరిగింది అనమాట. అందువల్ల దానికి గుర్తుగా ఇక్కడ ఈ చర్చి అయితే కట్టారు. ఈ చర్చి ఎదురుగా నిలబడితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేవరకే హోలీ వాటర్ అయితే ఇస్తారండి. ఈ హోలీ వాటర్ కోసం ఎక్కడెక్కడ నుంచో వస్తారు, ఎందుకంటే ఈ హోలీ వాటర్ తాగడం వల్ల చాలా మందికి జబ్బులు అనేవి నయమైనాయి. చాలా మంది ఈ హోలీ వాటర్ కూడా తీసుకెళ్లి ఇంట్లో అయితే చల్లుకుంటారండి. చాలా బాగుంటది.
తాగితే కూడా వాటర్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, నార్మల్ వాటర్ లా ఉండవు. ఈ హోలీ పాత్ ఎదురుగా ఈ చర్చ్ ఉండటం వల్ల అందరూ ఈ చర్చిని చూసుకుంటూ దేవుడి సిలువ శ్రమ భారం తలుచుకుంటూ ఇలా మోకాళ్ళ దండ మీద అయితే నడుస్తారు. ఈ చర్చికి ఎదురుగా ఒక చిన్న బావి అయితే ఇలా ఉంటదండి. చాలా మంది అందరూ చిన్న పిల్లలతో సహా అందరూ వంగి చూస్తారు దీంట్లోకి. యాక్చువల్లీ ఈ బావి వచ్చేసరికి ఒక 4-5 years ముందుల బ్యాక్ చాలా బాగుండేది, చాలా క్లీన్ గా ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేవరకు మొత్తం ఇసుకగా ఉంది, ఇలాగా మొత్తం వేపర్లా పట్టి దీన్ని కొంచెం మెయింటైన్ చేసినట్టయితే ఇంకా చాలా బాగుండేది, అందరు క్లియర్ గా చూసేవాళ్ళు. లోపల ఇలా తొంగి చూస్తే మనకి లోపల వాటర్ అయితే కనబడతాయండి. ఆ బావిలో వాటర్ కనబడతాయి. అంటే వెలాంగిని మాత ఆ టైంలో ఉన్న బావి అన్నమాట ఇది. వెలాంగిని మాత ఉన్న టైం అంటే ఆమె వెలసి అప్పుడు ఇక్కడ కార్యాలు చేసిన టైంలో ఉన్న బావి అనమాట ఇదంతా. ఈ చర్చికి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పే కదా, సో ఇక్కడ ఒక మిరాకిల్ అయితే జరిగింది. ఆ మిరాకిల్ ఎలా జరిగిందని దీనికి సంబంధించిన స్టోరీ రెఫరెన్సే మనం చర్చిలో అయితే చూస్తాము. ఈ వెలాంగిని చాలా మంది సందర్శించేది దేనికంటే ఆరోగ్యపరంగా, పెళ్లిళ్ళు కాకపోయినా కానీ, ఏమన్నా బలమైన మొక్కుబడులు ఏమైనా ఉన్నా కానీ, ఎనీథింగ్ ప్రతిదీ ఆరోగ్య సమస్యలే కానీ ఏదన్నా కానీ ఇక్కడికి వస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే నేనే నా లైఫ్ లో దాదాపుగా నేను పొందుకున్న ప్రతిదీ కూడా ఇక్కడే పొందుకున్నానండి. ఇదే ఆ హోలీ వాటర్. ఈ హోలీ వాటర్ ని అందరూ గ్లాసుల్లో తాగుతారు, కొంతమంది బాటిల్స్ లో తీసుకెళ్తారు. చర్చికి సంబంధించిన బాటిల్స్ కూడా ఉంటే దాంట్లో తీసుకెళ్లొచ్చు, లేదనుకుంటే మన ప్రైవేట్ బాటిల్స్ తీసుకెళ్ళినా కానీ పర్సనల్ బాటిల్స్ దాంట్లో కూడా ఈ వాటర్ అయితే పోస్తారు, ఇంటికి తీసుకెళ్ళొచ్చు, లేదంటే అక్కడే తాగొచ్చు. వెలాంగిని మాతని ఆరోగ్య మాతగా ఎందుకు కొలుస్తారంటే ఇక్కడ చెప్పే కదా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ప్రతిదీ. చాలా మంది మూవీ యాక్టర్స్, జయసుధ గారు, చాలా మంది అందరూ వచ్చారండి ఇక్కడికి. ఆ కచ్చీపులు ఎందుకు అలా కట్టారంటే చాలా మంది పిల్లల కోసం అలాగా ఉయ్యాల టైప్ లో అక్కడ కడతారంట అమ్మకి. అలా కట్టినప్పుడు చాలా మందికి, ఈవెన్ నాకు తెలిసిన మా మావయ్య వాళ్ళకి కూడా ఒకరికి పిల్లలు అలా పుట్టారండి. మా పెదనాన్న వాళ్ళకే కానీ చాలా మందికి పిల్లలు పుట్టారండి ఇక్కడికి వచ్చిన తర్వాత. చాలా మిరాకిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా పవర్ఫుల్ ప్లేస్ అనమాట వెలాంగిని అనేది. ఈ వెలాంగిని చాలా పుణ్యక్షేత్రం అని ఎందుకంటారంటే ఇక్కడ చాలా మిరాకిల్స్ ఉన్నాయని చెప్పే కదా. నా లైఫ్ లో జరిగిన ఒక సింపుల్ గా చెప్పేస్తాను. చిన్నప్పుడు నా హ్యాండ్ కి ఒక చిన్న కణిక లాంటిది, గడ్డ లాంటిది ఉండేది రైట్ హ్యాండ్ కి. అదేంటంటే ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మంచి చేయిరిసినట్టుగా అనిపించింది. తీరా నా చేయి చూస్తే అక్కడ గడ్డ అనేది లేదు. లైవ్ లో జరిగిందండి నాకైతే మిరాకిల్. ఇక్కడికి వచ్చిన తర్వాత డిప్లొమా చదివేటప్పుడు 12 సబ్జెక్ట్స్ ఉండేవి నాకు. 12 సబ్జెక్ట్స్ కూడా నేను ఒకే సింగిల్ అటెంప్ట్ లో అయినా ఇక్కడికి వద్దాం అనుకున్నాను. సింగిల్ అటెంప్ట్ లో మొత్తం అయిపోయినాయి. మా బ్యాచ్ లో ఎవడీ అవ్వలేదు. 6 లాస్ట్ సెమిస్టర్ లో మొత్తం అయిపోయినాయి. బీటెక్ లో కూడా మొత్తం ఫుల్ పాస్డ్ అవుట్ అయ్యాను. బీటెక్ కూడా అయిపోయింది అది. అలాగే నాకు జాబ్ కావాలంటే జాబ్ వచ్చింది, బైక్ కావాలంటే కలర్ తో సహా సేమ్ అలాంటి బైకే వచ్చింది. వీటన్నిటితో పాటు నేను 23 ఏట ఇక్కడికి వచ్చి మొక్కున్నాను, నాకు ఇల్లు కావాలి, మంచి ఇల్లు అనేసి మొక్కున్నాను అమ్మకి. కరెక్ట్గా అసలు డబ్బులు లేకుండా మొక్కున్నాను అండి. 3 months లో నేనైతే ఇల్లు కట్టి వెళ్ళాను. ఎలా జరిగిందో ఏం జరిగిందో అమ్మకే తెలుసు, అందరికీ తెలుసు. మా ఇల్లు అయితే ప్రజెంట్ మంచి ఇల్లు అయితే మేము కట్టుకున్న తర్వాత కూడా మరలా ఇక్కడికి వచ్చాను. నేను ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం ఇది 3వసారి అండి. నాట్ ఈవెన్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఈ యూట్యూబ్ ఛానల్ నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే 21K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది కూడా అలాగే వచ్చిందండి. నేను అన్నీ కూడా అక్కడ అనుకున్నాయే. డెఫినెట్గా నా సైడ్ నుంచి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీకు కిడ్స్ లేకపోయినా కానీ, లేదంటే ఆరోగ్యం బాగపోయినా కానీ, ఎవ్రీథింగ్ మీకు ఎలాంటి అప్పులు ఉన్నా కానీ, ప్రతిదీ ఇల్లు లేకపోయినా ఏదన్నా కానీ మీరు అనుకుని ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను అమ్మ అనేసి మీరు ప్రేయర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వేలాంగిని మాత అయితే సహాయం చేస్తుంది. మనకైతే ప్రార్థనా సహాయం ద్వారా ఖచ్చితంగా ప్రతిదీ మనకైతే ఇక్కడ జరిగిద్దండి. చాలా పవర్ఫుల్ ప్లేస్ అండి ఇది. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మిరాకిల్ పొందిన తర్వాత మీరైతే ఈ వేలాంగిని అయితే ఎక్కడికి వదిలి వెళ్ళరండి. చాలా అంటే చాలా హోలీ ప్లేస్ అనమాట వేలాంగిని. మీరు డెఫినెట్గా నచ్చిద్ది మీకు. ఈ మార్నింగ్ స్టార్ చర్చ్లో స్టేజ్ వచ్చేవరకు చాలా బాగుంటుందండి. ఈ మార్నింగ్ స్టార్ చర్చ్లో తెలుగు ప్రార్థనస్ అయితే జరగవు. ఇక్కడ ఓన్లీ తమిళ, మలయాళము, హిందీ, ఉర్దూ ఈ టైప్లోనే ఈ భాషల్లోనే జరిగిద్ది. కానీ మన తెలుగు ప్రార్థన అయితే ఇక్కడ జరగదు. తెలుగు ప్రార్థన మెయిన్ చర్చ్ అప్పర్ బాసిలికాలోనే జరిగిద్ది. ఇక్కడ తెలుగు ప్రార్థన జరగాలనేది నాకు కోరిక అండి. ఎందుకంటే చాలా బాగుంటుంది ఈ చర్చ్. నేను కూడా ఈ చర్చికి ఎప్పుడు వచ్చినా కానీ మంచిగా 4 ఫోటోలు అయితే దిగాను ఈ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి. ఇంకా అలా రూమ్కి వెళ్ళి బీచ్కి వెళ్ళి యథామామూలుగా మా Day 5 కూడా వచ్చేసిందండి. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్, సముద్రంలోకి అయితే దిగమాకండి. లోపల గుంటలు ఉన్నాయండి, మునిగిపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇది మా ట్రిప్ లో లాస్ట్ రోజు అనమాట. ఇంకా మొక్కుబడులు ఏమైనా ఉంటే మాత్రం మేము లాస్ట్ రోజు అయితే చెల్లించేసుకుంటాము. ఇలాగా మోకాల దండ మీద 1 km అయితే నడిచిన తర్వాత మన మొక్కుబడి అయితే తీరిపోయిందండి. హోలీ పాత్రలో నడుస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనైతే ఈ హోలీ వాటర్ అయితే తీసుకున్నాను. ఇది చర్చికి సంబంధించిన బాటిల్ అయితే ఇది.
మలయాళం మాస్ అయితే జరుగుతుందని నేను వెళ్ళే టయానికి అక్కడికి వెళ్తే ఆ చర్చిలో ఆ వెకో సౌండ్ చూశారు కదా, నిజంగా ఆ చర్చిలో నిలబడితే ఎవరికైనా కానీ గూస్ బంప్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఇంకలా ఆ చర్చి చూసుకున్న తర్వాత జీసస్ స్టాచ్యూ ఒకసారి ఫైనల్గా ఒకసారి చూసుకొని ప్రేయర్ చేసుకుని అయితే మరలా మా రూమ్కి అయితే మేము వచ్చేసాము. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత లాస్ట్ రోజు కాబట్టి లగేజ్ మొత్తం అయితే మేము సదిరేసుకుందాం. మా రిటర్న్ ట్రైన్ అయితే నైట్ 9:30కి. ఈ బఠానీలు చూశారు కదండి, అప్పటికప్పుడు తయారు చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా మనకి ఇసుకలో వేసి ఇలా కాల్చిన తర్వాత చిన్న పసుపు ముద్ద వేస్తున్నాడు. ఆ పసుపే మొత్తం బఠానీలు మొత్తానికి పడుతుందండి. బఠానీలు ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నాడు. ఇదే ఇక్కడి పలహారం అండి. మరమరాలు ఇంకా రకరకాల ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మిక్స్ చేసి పలహారం కింద ఇస్తారు. ఇవన్నీ కూడా కొంచెం తక్కువ రేటుగా వస్తాయండి, ఎందుకంటే ఇక్కడే కాబట్టి తయారు చేసేది కొంచెం తక్కువ రేటుకి వస్తుంది. ఇదంతా పలహారం అనమాట, వేలాంగిని మాత పలహారం. ఇక్కడ హల్వాలు చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటాయి, డెఫినెట్గా తీసుకెళ్ళండి. కేజీ వచ్చేవరకు 200 నుండి స్టార్ట్ అవుతాయి. రకరకాల హల్వాలు అయితే ఉంటాయండి. వేలాంగిని మాత స్టాచ్యూస్ అండ్ జీసస్ స్టాచ్యూస్ చాలా ఉన్నాయండి. ఇవైతే నేను ఒకటి తీసుకున్నాను ఇంట్లోకి, ఆఫీస్లోకి. ఇక్కడ క్యాండిల్ షాప్స్ అయితే చాలా ఉంటాయి, దాదాపుగా 15 కొట్లలాగా ఉంటాయి. మేమైతే క్యాండిల్స్ కూడా తీసుకున్నాము. జస్ట్ అప్పుడే రెయిన్ పడి అయితే ఆగింది. చూసారుగా రోడ్లన్నీ కూడా తడితడిగా ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు ఏంటా అని చూస్తున్నారా, ఇక్కడైతే ఆ కొబ్బరి చెట్లు అలా కొని ఇక్కడ చర్చిలో అయితే ఇస్తారండి. చర్చి వాళ్ళు అవన్నీ తీసుకెళ్లి చర్చికి సంబంధించిన స్థలంలో అవన్నిటిని నాటుతారనమాట, సాగు చేస్తారు. ఇంకా లాస్ట్ డే వెళ్ళిపోతున్నాం కాబట్టి అవే మరియాలో మనకి ఫాదర్స్ ఉంటారండి. ఇలాగా ఫాదర్స్ వచ్చేవరకు మన కోసం పర్సనల్గా ప్రేయర్ అయితే చేస్తారు. మన అవసరాలు ఏదైతే ఉంటాయో వాళ్ళకి చెప్పి మనం ప్రేయర్ చేయించుకుంటే మన బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకొని అయితే మేము లాస్ట్ డే ఇంకా అయితే వేలాంగిని నుంచి బయలుదేరాము. ఈ ఆవే మరియా అనేది మెయిన్ బాసిలికాకి మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి, చెక్ చేయండి. ఇది అక్కడ మాత్రం అందరూ ఉంటారు. ఈ ఆవే మరియా పక్కనే మనకైతే శారీస్ కూడా అమ్ముతారండి. చాలా ఎక్కువ రేట్ ఉన్న శారీస్ కూడా మనకి చీప్గా 300-500కే ఇస్తారు. చాలా బాగుంటుంది, అక్కడ కూడా చెక్ చేయండి ఒకసారి. ఇంకా ఈవినింగ్ అయ్యేవరకు 7 కల్లా మేము నాగపట్నం స్టేషన్కి అయితే వచ్చాము. వేలాంగిని నుంచి నాగపట్నం స్టేషను 12 కిలోమీటర్లు ఉంటుందండి. జస్ట్ అప్పుడే రెయిన్ పడి ఆగింది. ఇంకా మేము రిటర్న్లో కూడా వండుకున్నామండి. భోజనాలు అన్నీ కూడా మేము ట్రైన్లో ఏది ప్రిఫర్ చేయం కాబట్టి భోజనాలు అయితే వండుకొని భోజనం కూడా చేసేసి మా ట్రైన్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. మా ట్రైన్ అయితే వచ్చేసిందండి 9:30 కల్లా. మా ట్రైన్ అయితే ఆన్ ది స్పాట్లో ఇలా వచ్చేసింది. వేలాంగినిలో ఎంతమంది తెలుగు వాళ్ళని చూస్తామో తెలియదు, కానీ ఇక్కడికి వస్తే ఈ స్టేషన్ కాడ 80% మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారండి. ఇంకా మా ట్రైన్ రాగానే వెంటనే మా కోచెస్లో మేమైతే ఎక్కేసాము. మొత్తం అందరు కూర్చున్న తర్వాత బయటకు వచ్చాను ఇలాగా. ఇంకా ట్రైన్ ఎక్కి పనుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మమ్మల్ని తాంబరంలో అయితే 4 కల్లా దింపేసిందండి. మేమైతే తాంబరం అయితే రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 4 అయితే అయింది. మేమైతే చెన్నై వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అయితే ఇలా వర్షం అయితే పడిందండి. సంక్రాంతి టైంలో వర్షం పడతామేందో నాకైతే అర్థం కాలేదు. మేము ఇంకా తాంబరంలోనే ఒకసేపు ఉండి బ్రషెస్ అవన్నీ చేసి టిఫిన్స్ అయితే చేసేసి మేమైతే ఈ లోకల్ ట్రైన్ పట్టుకొని చెన్నై పార్క్ అయితే స్టార్ట్ అయిపోయామండి. తాంబరం నుండి చెన్నై పార్క్కి కేవలం 10 రూపీస్ మాత్రమే టికెట్ ప్రైస్ ఉంటుంది. డెఫినెట్గా 100% టికెట్స్ అయితే చెక్ చేస్తున్నారు, టికెట్స్ అయితే తీసుకోండి. ఈ లోకల్ ట్రైన్స్ కాబట్టి మంచి స్పీడ్ కొడుతున్నాడండి, ఈజీగా ఊరికే అలాగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్పీడ్ అయితే అందుకుంటుంది. వెంటనే స్పీడ్ కూడా తగ్గిపోతుంది. లోకల్ ట్రైన్స్ ఎక్కువగా వాడే వాళ్ళకైతే దీని గురించి అయితే తెలిసిద్ది. మంచిగా రెయిన్ పడతా ఇలాగా ట్రావెలింగ్ చేస్తే సరిగ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వ్యూ అయితే మంచిగా ఎంజాయ్ చేశాను. ఇంకా అలా తాంబరం నుంచి మేమైతే చెన్నై సెంట్రల్ అయితే వచ్చేసాము. చెన్నై పార్క్ వచ్చాము. చెన్నై పార్క్ నుండి చెన్నై సెంట్రల్ పక్కనే కాబట్టి నడుచుకుంటూ వచ్చేసాము. 9:30కి నవజీవన్ ఎక్కేసి మేమైతే 4:30 కల్లా మా విజయవాడ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. అందుకే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో ఎక్కడదా చూసారంటే డెఫినెట్గా నచ్చిద్ది అనుకుంటున్నాను. నేనైతే మీకు నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.